ఈగల్ సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ మొత్తం సస్పెన్స్, స్టోరీ ఏంది, ఎందుకు జరుగుతుంది అనేది మొత్తం ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా ఏమి కూడా రివీల్ కాదు. అసలు హీరో గురించి సెర్చింగ్ మాత్రమే ఉంటుంది కానీ మొత్తం సస్పెన్స్. ఫస్ట్ హాఫ్లో ఒక పాట, సెకండ్ హాఫ్లో ఒక పాట. హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనుపమ పరమేశ్వర్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఇంకొక హీరోయిన్ వచ్చి వెళ్ళిపోతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం సినిమా మొత్తం రవితేజ గురించే. సినిమా మొత్తం రవితేజ ఉండడు. క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ వల్ల కొంచెం కామెడీ అనేది జనరేట్ అయింది. ఈ సినిమాలో మనం రెగ్యులర్గా చూసే రవితేజ మార్క్ కామెడీ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండదు. సినిమా మొత్తం యాక్షన్ గురించే ఉంటుంది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో హీరో పెద్దగా లొకేషన్స్ ఎక్కువ తిరగడు. కొద్ది పార్ట్ మాత్రమే బయట లొకేషన్లో ఉంటాడు. సినిమా మొత్తం ఒకటే లొకేషన్లో ఉంటాడు హీరో మాత్రం. ఇది ఒక హైలైట్. సేమ్ టైం రీసెంట్గా మనం సలార్లో చూసినాం. ఈ సినిమాలో కూడా అది కొంచెం రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది. అది ఏంటి అంటే హీరో ఎక్కువ మాట్లాడాడు. పర్లేదు అంటే స్టోరీకి ఎంత అవసరమో అంత మాట్లాడతాడు, కానీ ఎక్కువ డైలాగ్స్ మనం ప్రతి సినిమాలో చూసే రవితేజ పంచ డైలాగ్స్, రవితేజ మార్క్ కామెడీ అట్లాంటివన్నీ మాత్రం ఈగల్ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయకండి. ఓవరాల్గా సినిమా మొత్తము పర్లేదు, బాగుంది, నాట్ బ్యాడ్. మరీ ఓవర్గా లేదు, మరీ తీసేసినట్టుగా లేదు, మరి బోరింగ్ అయితే బోర్ కొట్టకుట్ట సినిమా అనేది తీసిండని చెప్పుకోవచ్చు డైరెక్టర్ మాత్రం. కానీ మనం రెగ్యులర్గా చూసే రవితేజ సినిమా మాత్రం ఇది కాదు. ఖచ్చితంగా ఇది ఒక కొత్త రకంగా ట్రై చేసారు. ఆ కొత్త రకం అనేది పర్లేదు అనిపించింది. అంత పెద్దగా అయితే డిసప్పాయింట్ అయితే కారు సినిమా చూసి. అయితే సినిమా మొత్తం సస్పెన్సు, మొత్తం స్టోరీ అనేది పార్ట్లుగా ఆ స్టోరీలో ఉన్న పాయింట్స్ అన్నీ ఒక్కొక్క పార్ట్ రివీల్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాలో ఇంకొక హైలైట్ వచ్చేసి హీరో కోసం సెర్చింగ్ జరుగుతుంది. హీరో మాత్రం ఒకటే లొకేషన్లో ఉంటాడు. బాగుంది, ఆ పాయింట్ కూడా బాగుంది. అనుపమ పరమేశ్వర్ రోల్ ఏంటంటే మొత్తం సెర్చింగే ఉంటుంది. సినిమా మొత్తం సెర్చింగే ఉంటుంది. అనుపమ పరమేశ్వరునికి రవితేజకి ఒక్క సీన్ కూడా లేకపోవడం ఇదో హైలైటు సినిమాలో. ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుంది. పాటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా స్టోరీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిండు డైరెక్టరు. సేమ్ టైం ఇదొక రవితేజ మీద ఇదొక కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఎండింగ్లో పార్ట్ 2 ఉందంట ఈ సినిమాకి. కానీ ఈ సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు, డిసప్పాయింట్ అయితే గారు. రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ. ఓవరాల్గా బాగుంది, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఇంకొకరికి రికమెండ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.